మరి మనం 'మృణాల్ ఠాగూర్' గారు అదే విధంగా ప్రయత్నించి ఫెయిల్ అవుతారా? సక్సెస్ అవుతారా? ఒకసారి చూడాల్సింది ఉంది ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్. కొన్ని విషయాల కోసం అత్యాస పడితే ఏది దక్కకుండా పోతారు అనడంలోనైతే మన 'పూజా హెగ్డే' గారికైతే నిరూపించుకున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు విషయంలోకెళ్ళిపోతే మన 'పూజా హెగ్డే' గారు నడిచిన మార్గంలోనే మన 'మృణాల్ ఠాగూర్' గారు కూడా నడుస్తున్నారని అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనం 'పూజా హెగ్డే' గారు మన తెలుగులో వచ్చిన ఛాన్సెస్ మొత్తాన్ని వదులుకొని మరి బాలీవుడ్‌కెళ్ళి చేయడం అయితే జరిగింది. అక్కడ చూసుకున్నట్లయితే ఫుల్‌గా ఫ్లాప్‌లయితే ఎదుర్కొన్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ బాలీవుడ్ నుంచి మన టాలీవుడ్‌కి వచ్చి చూసినట్లయితే మనకైతే 'పూజా హెగ్డే' గారికైతే ఎటువంటి ఛాన్సులయితే లేవు ఫ్రెండ్స్. అదే విధంగా చూసుకుంటే మన 'మృణాల్ ఠాగూర్' గారు కూడా సేమ్ అదే విధంగా ఉన్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే మన 'మృణాల్ ఠాగూర్' గారు ఎంత పెద్ద స్టారో మనందరికీ తెలిసిందే. 'సీతారామం', 'హాయ్ నాన్న' అదే విధంగా 'ఫ్యామిలీ స్టార్' మూవీస్‌లోని ఎంత పెద్ద హిట్ అయ్యాయో మనకు తెలిసిన విషయమే. ఇప్పుడు చూసుకున్నట్లయితే 'మృణాల్ ఠాగూర్' గారు మన ముందు వచ్చే సినిమాలు దేనికి కూడా అగ్రీమెంట్ మీద సైన్ అయితే పెట్టినట్టయితే మనకి న్యూస్ అయితే రాలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకా చూసుకున్నట్లయితే సేమ్ మన 'పూజా హెగ్డే' గారు ఏ విధంగా చేశారో, 'మృణాల్ ఠాగూర్' గారు కూడా అదే విధంగా చేస్తారా? ఇక్కడి నుంచి బాలీవుడ్ ఎళ్ళిపోయి మరేదో అక్కడేమైనా ఫ్లాప్‌లు అందుకొని మళ్ళీ ఇక్కడికొస్తే ఇక్కడ ఛాన్సెస్ దొరుకుతాయా? లేదా? అనేదైతే ఒక్కసారి డౌట్‌గానే ఉంది ఫ్రెండ్స్. ఎందుకు చూసుకున్నట్టే మరి ఎందుకు ఇక్కడ ఇలాగా సినిమాల అవకాశాలు వచ్చినా సరే, మన 'మృణాల్ ఠాగూర్' గారు అగ్రీమెంట్ మీద సైన్ పెట్టలేదు అంటే మనకు కొద్దిగా డౌట్‌గానే ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే మంచి మంచి అవకాశాలను ఎప్పుడు మంచిగా ఒక ఫార్మ్ అయితే అందుకున్నారు ఫ్రెండ్స్. 'పూజా హెగ్డే' గారికైతే మన టాలీవుడ్‌లో అయితే దగ్గర దగ్గర చాలా విషయంలోనైతే గట్టిగా అందుకున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే మంచి మంచి పెద్ద పెద్ద హిట్‌లయితే అందుకున్నారు 'పూజా హెగ్డే' గారు. మరి ఏమైందో మరి టాలీవుడ్‌లోని ఏ విషయం కారణంగా ఇక్కడ సినిమాలు వదులుకొని బాలీవుడ్ వెళ్లి అక్కడ తీసి అక్కడ ఫ్లాప్‌లు అందుకుంటున్నారో మనకైతే చిన్న డౌట్‌గానే ఉంది ఫ్రెండ్స్. అదే విధంగా చూసుకుంటే మన 'మృణాల్ ఠాగూర్' గారు మన టాలీవుడ్‌లో కొనసాగుతారా లేదా అని కూడా డౌట్‌గానే ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే బాలీవుడ్ వెళ్ళిపోతారంటే న్యూస్ అయితే రూమర్స్ అయితే గట్టిగానే వినిపిస్తున్నాయండి. మరి నెక్స్ట్ మూవీ ఈ రూమర్స్ మొత్తాన్ని క్యాన్సెల్ చేసి మన 'మృణాల్ ఠాగూర్' గారు మన బాలీవుడ్ నుంచి వచ్చి ఇక్కడ మళ్ళీనా కంటిన్యూ అయిపోతారా? లేదా 'పూజా హెగ్డే' గారిలాగే చేసి ఏదైనా తన కెరియర్ మీద దెబ్బైనా వేసుకుంటారా? ఒక్కసారి చూడాల్సిందుంది ఫ్రెండ్స్. మరి మీరేమనుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేయండి. ఇప్పుడు చూసుకున్నట్లయితే మన 'మృణాల్ ఠాగూర్' గారు చూసుకున్నట్లయితే ఇప్పుడు తలుచుకున్నా సరే ఒక మంచి సినిమా తీసి మళ్ళీ తన విన్నింగ్ పర్సెంటేజ్‌ని అదే విధంగా కొనసాగించే అవకాశాలైతే చాలా మెరుగ్గా ఉన్నాయి. మరి ఇప్పుడు దాకా కూడా ఎందుకు ఒక అగ్రీమెంట్ మీద మంచి సినిమా మీద అగ్రీమెంట్ మీద సైన్ అయితే పెట్టలేదు అని మనందరికీ తెలుస్తుంటే చాలా బాధగా ఉంది. ఎందుకంటే మంచి యాక్టర్ అవునా మనందరికీ తెలిసిందే. అలాంటి యాక్టర్ మన తెలుగు సినిమాలో కొనసాగితే మనకి కూడా ఒక మంచి పేరే ఫ్రెండ్స్. కానీ మరి అక్కడ దించి అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ప్రయత్నించడం వల్ల ఏం లాభం ఉంటుందో మనం తెలీదు మనందరికీ తెలీదు ఫ్రెండ్స్. మరి చూసుకున్నట్టు 'పూజా హెగ్డే' గారు ఆ విధంగా ప్రయత్నించారు, ఫెయిల్ అయ్యారు. మరి మన 'మృణాల్ ఠాగూర్' గారు అదే విధంగా ప్రయత్నించి ఫెయిల్ అవుతారా? సక్సెస్ అవుతారా? ఒకసారి చూడాల్సింది ఉంది.